మరికొద్ది గంటల్లోనే ఢిల్లీలో పోలింగ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. అసలు ఢిల్లీకి కాబోయేటువంటి కింగ్ ఎవరు, ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఏ పార్టీకి అసలు ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనే దాని మీద వివిధ సర్వే సంస్థలు అక్కడ సర్వే చేపట్టి కొన్ని సర్వే సంస్థలేమో భారతీయ జనతా పార్టీ ఈసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోబోతుందని, భారతీయ జనతా పార్టీయే అక్కడ ఎక్కువ సీట్లను గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని సర్వేలు మాత్రం లేదు కేజ్రీవాల్ గారే ఈసారి మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటూ కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. మరికొన్ని సర్వే సంస్థలేమో ఈసారి ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని సర్వే సంస్థలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు జర్నలిజం రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి సిఎస్ రావు గారు ఢిల్లీలో తన కొలీగ్స్తో కలిసి ఒక సర్వే నిర్వహించారు. గతంలో 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ అలాగే సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా సిఎస్ రావు గారు ఆయన టీం ఒక సర్వే చేయడం, ఆ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి 145 స్థానాలకు మించి వస్తాయి అంటూ ఆయన చెప్పడం, ఆయన చెప్పిందే జరిగినటువంటి నేపథ్యంలో అదే తరహాలో ఈసారి కూడా ఢిల్లీలో సిఎస్ రావు గారు ఒక సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారంగా అసలు ఢిల్లీకి కాబోయేటువంటి కింగ్ ఎవరు, ఢిల్లీలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది మనం స్పష్టంగా నియోజకవర్గాల వారీగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నియోజకవర్గాల వారీగా 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుంది అనేది స్పష్టమైనటువంటి సర్వే చేశారు సిఎస్ రావు గారు. ఆ సర్వే రిపోర్ట్ మనం ఒకసారి నియోజకవర్గాల వారీగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నరేలా ఆ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఈసారి గెలవబోతున్నట్లు, అలాగే బురారి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పాగా వేయబోతున్నట్లుగా, తిమార్పూర్ అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉందని, ఆదర్శ్ నగర్లో కూడా భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉందని, బద్రి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నట్లుగా, రితాలా అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నట్లుగా సిఎస్ రావు గారు చేసినటువంటి సర్వేలో స్పష్టంగా తెలియజేశారు. నెక్స్ట్ భవానా ఈ నియోజకవర్గంలో మాత్రం యాప్కి భారతీయ జనతా పార్టీకి హోరాహోరీ ఉండేటువంటి అవకాశం ఉందని, ముంద్కా ఈ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ అలాగే ఆప్ హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉందన్నట్లుగా సిఎస్ రావు గారు సర్వే చేసిలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ కిరారి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఈసారి సత్తా చాటబోతున్నట్లుగా, సుల్తాన్పూర్ మజ్రా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆప్ అక్కడ గెలవబోతున్నట్లుగా, నగోలాయ్ జాట్ అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నట్లుగా, మంగోలోపురి అక్కడ భారతీయ జనతా పార్టీ అలాగే ఆప్ మధ్య హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా, రోహిణి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈసారి పాగా వేయబోతున్నట్లుగా, షాలిమార్ బాగ్ అక్కడ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ పాగా వేయబోతున్నట్లుగా, నెక్స్ట్ శంకర్ బస్తీ ఇక్కడ ఆప్ అలాగే భారతీయ జనతా పార్టీకి హోరాహోరు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా సిఎస్ రావు గారు చెప్తూ ఉన్నారు. అలాగే త్రీనగర్ ఇక్కడ చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ ఈసారి పాగా వేస్తుందన్నట్లు కూడా సార్ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వాజీర్పూర్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. నెక్స్ట్ మోడల్ టౌన్ అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ సత్తా చాటే అవకాశం ఉంది. నెక్స్ట్ సర్దార్ బజార్లో వచ్చేసి యాప్ ఈసారి కూడా సత్తా చాటబోతుంది. చాందినీ చౌక్ ఈసారి అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. నెక్స్ట్ మటియా మహల్ ఇక్కడ ఈసారి ఆప్ మళ్ళీ అక్కడ గెలవబోతుంది. నెక్స్ట్ బల్లిమరల్లో కూడా ఈసారి ఆప్ గెలవబోతోంది. కరోల్ బాగ్ అక్కడ కూడా ఈసారి ఆప్ గెలవబోతోంది. పటేల్ నగర్లో అనూహ్యంగా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా సిఎస్ రావు గారు చెప్తూ ఉన్నారు. మోతీనగర్ అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉందని, ఢిల్లీ కంటోన్మెంట్లో కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ పాగా వేయబోతున్నట్లుగా సిఎస్ రావు గారు చేసినటువంటి సర్వేలో అయితే తెలియజేస్తుంది. నెక్స్ట్ రాజేంద్ర నగర్లో కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా, ఢిల్లీలో ఈసారి యాప్కి భారతీయ జనతా పార్టీకి హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా సిఎస్ రావు గారి సర్వే అయితే తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ జంగ్పురా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉంది. నెక్స్ట్ కస్తూర్బా నగర్ అక్కడ ఈసారి ఆప్ గెలవబోతూ ఉంది.
మాల్వియా నగర్ అక్కడ కూడా ఈసారి ఆప్ గెలవబోతుంది. ఆర్కేపురం ఈసారి అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే అయితే మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ మెహరూలి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అలాగే యాప్ రెండు కూడా హోరాహోరీ పోరుండేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తూ ఉంది. చట్టార్పూర్ ఈసారి భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవబోతుంది. నెక్స్ట్ డియోలి ఇక్కడ యాప్ గెలవబోతూ ఉంది. అంబేద్కర్ నగర్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి అలాగే యాప్కి ముక్కోన పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తూ ఉంది. సంగం విహార్ యాప్ గెలవబోతోంది. గ్రేటర్ కైలాష్ భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. కల్కాజీ అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. తుగల్కాబాద్ ఇక్కడ యాప్ గెలవబోతోంది. నెక్స్ట్ బదార్పూర్ ఇక్కడ కూడా యాప్ గెలవబోతోంది. ఒఖలా ఇక్కడ కూడా యాప్ గెలిచేటువంటి అవకాశం అయితే ఉంది. త్రిలోక్పురి ఇక్కడ కూడా యాప్ గెలవబోతోంది. కోండ్లి ఇక్కడ కూడా యాప్ గెలవబోతోంది. పట్పార్గంజ్ ఇక్కడ కూడా యాప్ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తూ ఉంది. లక్ష్మీనగర్ ఇక్కడ కూడా యాప్ గెలవబోతోంది. విశ్వాస్ నగర్ ఇక్కడ కూడా యాప్ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. కృష్ణానగర్ ఇక్కడ కూడా యాప్ గెలవబోతోంది. గాంధీనగర్ అక్కడ కూడా యాప్ గెలవబోతోంది. గతంలో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది, ఇక్కడ మళ్ళీ ఈసారి యాప్ గెలిచేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తుంది. షాందారా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. సీమాపురి ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. రోహటాస్ నగర్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. శ్రీరాంపూర్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. గోండా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. బాబర్పూర్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. గోకాల్పూర్ ఇక్కడ యాప్ గెలవబోతోంది. ముస్తఫాబాద్ ఇక్కడ యాప్ గెలవబోతోంది. కరావల్ నగర్ ఇక్కడ యాప్ భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ వీటి మధ్య ముక్కోన పోటీ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా సార్ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ గురుతెగ్ బహదూర్ నగర్ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి అలాగే కాంగ్రెస్కి యాప్కి ముక్కోన పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ద్వారకా ఇక్కడ కూడా ముక్కోన పోటీ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ మిథిలాలో వచ్చేసి భారతీయ జనతా పార్టీ ఈసారి పాగా వేయబోతున్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తూ ఉంది. నజఫ్గఢ్ యాప్ గెలవబోతోంది. బిజ్వాసన్ ఈసారి యాప్ గెలవబోతోంది. పాలం ఈసారి యాప్ గెలవబోతోంది. జనక్పురి అక్కడ యాప్కి అలాగే భారతీయ జనతా పార్టీకి హోరాహోరీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తుంది. తిలక్ నగర్ అక్కడ యాప్కి భారతీయ జనతా పార్టీకి హోరాహోరీ ఉండబోతుంది. నెక్స్ట్ రజౌరీ గార్డెన్ ఇక్కడ కూడా యాప్కి భారతీయ జనతా పార్టీకి హోరాహోరీ ఉండేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ హరినగర్ ఇక్కడ యాప్ గెలవబోతోంది. వికాస్పురి యాప్ గెలవబోతోంది. ఉత్తమ్ నగర్ ఇక్కడ కూడా యాప్ గెలవబోతోంది. ఓవరాల్గా ఇప్పటి వరకు మనం 70 నియోజకవర్గాలు చూసాము. ఈ 70 నియోజకవర్గాల ప్రకారంగా అసలు 70 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ 30 స్థానాల్లో మెజార్టీ కనబరచబోతున్నట్లుగా, కాంగ్రెస్ ఏమో 0 స్థానాలకి పరిమితంగా పోతున్నట్లుగా, యాప్ 27 స్థానాలని కైవసం చేసుకునే అవకాశం ఉందని, అలాగే టైట్ ఫైట్ చూసుకున్నట్లయితే యాప్కి భారతీయ జనతా పార్టీకి మధ్య 13 స్థానాల్లో టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉందని, టైట్ ఫైట్ అంటే ముక్కోన పోటీ యాప్కి కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీకి మధ్య 4 స్థానాల్లో ముక్కోన పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ సర్వే నిర్వహించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి సిఎస్ రావు గారు. వారితో మాట్లాడి అసలు ఈ సర్వే ఏ ప్రాతిపదికన చేశారనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ హాయ్ సార్. సర్వే ప్రకారం ఇది ప్రొజెక్షన్. ఓకే, ఏంటి సార్ అసలు ఏ ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించారు? ఈ సర్వే ప్రకారంగా భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నట్లుగా మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఢిల్లీ రిజల్ట్ ఎలా ఉంటాయి అనేది కొంత దేశవ్యాప్తంగా కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ అయినప్పటికీ కూడా అది దేశ రాజధాని కాబట్టి అందరూ వెయిట్ చేస్తున్నారు. దీని మీద సర్వే నేను అంటే ఒక ఒపీనియన్ తెలియజేయడానికి కొంచెం సాహసం చేస్తున్నాం వాస్తవంగా అయితే. ఓకే, అంటే ఒపీనియన్ పోల్ ఇది. ఒపీనియన్, ఇట్ ఈస్ నాట్ సర్వే. అందుకే మనం ఢిల్లీ ఎలక్షన్ ప్రీ ప్రొజెక్షన్ మాత్రమే. ఓకే, ఎలా ప్రొజెక్ట్ చేశారు, మీరు ఎలా ప్రొజెక్షన్ చేశారు, మీరు ఎలా ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారని చెప్పి మీరు అడిగితే, నాకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి జర్నలిజం ప్రయాణంలో నా కొలీగ్స్, నా సీనియర్స్, నా జూనియర్స్ వీళ్ళు ఒక టీము ఢిల్లీలో ఉన్నారు జర్నలిస్టులు. వాళ్ళు ప్లస్
కొంతమంది పొలిటీషియన్స్ అనలిస్టులు కూడా నాకు పరిచయస్తులు ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను సేకరించినటువంటి సమాచారం మాత్రమే ఇది. ఇట్స్ నాట్ సర్వే. సమాచారం వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని దాన్ని సమప్ చేసి 2013, 2015, 2020 ఈ ఎలక్షన్స్ని ఆ రిజల్ట్ను కూడా ఒకసారి అధ్యయనం చేసిన తర్వాత అవుట్పుట్ నా ఒపీనియన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఎప్పటి వరకు ఈ ఒపీనియన్ అంటే జస్ట్ 4 days బ్యాక్ వర్క్ మాత్రమే ఇది. ఓకే. డే బై డే యాక్చువల్గా పరిస్థితులు మారిపోతాయి పాలిటిక్స్ లో, రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. ఇప్పుడు మనం ఈ షో చేస్తున్నప్పటికీ రేపు 7కి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ నైట్ ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ చేయగలరో దాంతో మారిపోయే అవకాశం ఉంది. ఓకే. కారణం ఏంటంటే టైట్ ఫైట్ ఉందని చెప్పేసి ఎవరైనా అక్కడ అబ్జర్వేషన్ చేసే వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఏ సీనియర్ జర్నలిస్టులు అడిగినా లేదంటే ఎవరు పొలిటికల్ అనలిస్టులు అడిగినా కానీ టైట్ ఫైట్ నడుస్తుందని చెప్పి చెప్తుంటారు జనరల్గా అక్కడ ఉండే ఒపీనియన్ ప్రకారం. ఓకే. ఓవరాల్గా చూసుకుంటే మనం 30-27 అంటే ఎంత తేడా ఉంది? 3 సీట్లు జస్ట్ అంతే. 3 to 4 తేడా అంతే. మ్యాజిక్ ఫిగర్ 36 ఎవరు వస్తే వాళ్ళు విన్ అవుతారు. సో నేరో గ్యాప్ తోటి నడుస్తుంది ఇక్కడ. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గత ఎలక్షన్స్లో 2020లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కానీ, 2015లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కానీ, 2013లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కానీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక మేజర్గా 2020లో ఎక్కువ సీట్స్ గెయిన్ అయింది ఆపు. దానికి కారణం ఏంటంటే 60% మహిళా ఓట్లని ఆపు అట్రాక్ట్ చేసింది. ఓకే. ఫ్రీ బీస్ తోటి అట్రాక్ట్ చేసింది. ఈసారి మహిళల్లో స్ప్లిట్ వచ్చిందని చెప్పి అంటున్నారు. ఓకే. దానికి కారణం ఏంటంటే ఆపుకి మించినటువంటి బెనిఫిట్స్ని బీజేపీ వాళ్ళు అమలు చేశారు. నరేంద్ర మోడీ గారు నిన్న ఏం చెప్పారు? ప్రచారం ముగుస్తుంది మరికొన్ని గంటల్లో అనగానే మహిళా దినోత్సవం దగ్గర నుంచి ప్రతి మహిళకి నెలకి 2,500 రూపాయలు నేను ఇస్తానని చెప్పారు, అనౌన్స్ చేశారు. ఓకే. సో ఇలాంటివి మీకు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తూనే కొత్త వాటిని నేను అమలు చేస్తానని చెప్తుంది బీజేపీ. మరి బీజేపీని నమ్మే అవకాశం ఉంది. కానీ ఏంటి? సెంట్రల్లో బీజేపీ ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ మీరు తీసుకొస్తే నేను అభివృద్ధి చేసి చూపిస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి కేజ్రీవాల్ ఉన్నాడు ముఖ్యమంత్రిగా. చేయాల్సింది ఏంటో చేశారు. ప్లస్ ఇప్పుడు మేజర్గా ఫోకస్ చేసిందండి బీజేపీ. ఈయన పేద సీఎం అన్నాడు. నేను సీఎంగా ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా నేను నా సొంత కారు వాడుకుంటాను, నా సొంత ఇల్లు వాడుకుంటాను అని చెప్పాడు. అలాంటి కేజ్రీవాల్ ఇప్పుడు సిస్మహాల్ని కట్టుకున్నాడు, అద్దాల మేడని కట్టించుకున్నాడు. మరి ఈ కేజ్రీవాల్ చెప్పింది ఏంటి అని చెప్పి, చేసింది ఏంటి అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు మేజర్గా. తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది వాయు కాలుష్యాన్ని నిర్మూలించడంలో కూడా కేజ్రీవాల్ విఫలమయ్యారు. కానీ ఇప్పుడు గనక భారతీయ జనతా పార్టీ అధికారంలో గనక వస్తే వాయు కాలుష్యాన్ని నిర్మూలిస్తామంటూ కూడా వాళ్ళు మాట ఇచ్చిన నేపథ్యంలో అది కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందంటారు? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే సబర్మతి తర్వాత గంగా ప్రక్షాళన జరుగుతుంది. గంగా ప్రక్షాళన జరుగుతున్నటువంటి క్రమంలో నీకు బీజేపీ వాళ్ళు ఏదైతే నినాదం చేస్తున్నారో యమునాని మేము శుద్ధి నీరు ఇస్తామని చెప్పి డెఫినెట్గా నమ్ముతారు, నమ్మే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గంగా కనిపిస్తుంది కదా. సో నరేంద్ర మోడీ గారు లేదా బీజేపీ నమ్మడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటి? యమునా నీరు ఒకసారి తాగు నువ్వు అని చెప్పి రాహుల్ గాంధీ కూడా అంటున్నాడు. ఎవరిని? కేజ్రీవాల్. యమునా నీరు మంచినీళ్ళు ఇస్తున్నారు కదా ఢిల్లీకి, అవి ఒకసారి నువ్వు తాగి చూడు తెలుస్తుంది అని అంటున్నాడు. సో ఇవన్నీ కూడా పొలిటికల్ గా బాగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కేజ్రీవాల్ మీద. అయితే కేజ్రీవాల్ తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? కొన్ని గంటల క్రితమే ఏమిచ్చాడు? ఎన్నికల కమిషన్ మ్యానిపులేట్ చేస్తుంది, 10% ఓట్ బ్యాంక్ ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది బీజేపీ అని చెప్పి ఆయన అంటున్నాడు. అందుకే మీరు ఒకవేళ ఆపుని గెలిపించాలనుకుంటే కనుక మీరు 70% ఓట్ బ్యాంకు ఆపుకే వేస్తేనే అప్పుడు గెలుస్తుంది ఆపు, లేదంటే గెలవదు. కాబట్టి మీరందరూ బయటకు వచ్చి ఓట్లు వేయండి అని చెప్పి ఆయన పిలుపునిస్తున్నారు. అంటే 10% ఓట్ని బీజేపీ వాళ్ళు ట్యాంపరింగ్ చేయబోతున్నారు ఈవీఎంలో అనేది ఆయన చేసినటువంటి ఆరోపణ. అది కూడా డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ మీద చేశాడు. అది కనుక జరిగితే ఆయన అన్నట్టు నిజంగా అలాంటి సిచ్యువేషన్ కనుక ఉంటే వన్ సైడ్ ఉంటుంది, ఎలక్షన్ వన్ సైడ్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు ఉంటుంది, ఉండే అవకాశం. అసలు ఢిల్లీ ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది? వాళ్ళ నిర్ణయం ఏంటి అంటే ఏం చెప్తారు సార్?
ఇప్పుడు వాళ్ళ అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే సుదీర్ఘమైనటువంటి 10 సంవత్సరాలు పరిపాలన చూశారు కేజ్రీవాల్ది. వాళ్ళ మినిస్టర్స్ కానీ ఆయన కానీ జైలుకి వెళ్ళటం, భారీ అవినీతి. తర్వాత మీకు మొత్తం 70 కాన్స్టిట్యున్సీల్లో లాస్ట్ ఎలక్షన్లో 62 చోట్ల ఎమ్మెల్యేలు గెలిచారు, 8 చోట్ల మాత్రమే బీజేపీ గెలిచింది, మిగతా అన్ని వాళ్లే. పైగా దాదాపు 26 నుంచి 29 మధ్యలో అనుకుంటా మొత్తం 3 సార్లు వరుసగా గెలిచింది. సో అక్కడ డెఫినెట్ గా అది ఆ కాన్స్టిట్యున్సీ మీద బీజేపీ కాన్సన్ట్రేషన్ చేసింది ఎక్కువగా, ఎందుకంటే అక్కడ ఉండే ఎమ్మెల్యేల మీద బాగా వ్యతిరేకత ఉంది అని చెప్పేసి. అంటే ఆవిర్భవించినటి నుంచి అక్కడ గెలుస్తూ వచ్చింది. అసలు ఎందుకు గెలవడానికి కారణం ఏంటనే దాని మీద ఆ మూలాల్లోకి వెళ్ళి అసలు దాని మీద వ్యతిరేకత ఉంది ఆ ఎమ్మెల్యేల మీద. సో అయితే మార్చాడు, ఈయన మార్చినప్పటికీ వ్యతిరేకత అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం 2020 రిజల్ట్ కనుక చూసుకుంటే 60% ఉమెన్స్ ఆపుకున్నారు, అదే 43 మాత్రమే బీజేపీకి ఉన్నారు. 35 43 పురుషులు ఉన్నారు. ఇది లాస్ట్ ఎలక్షన్ ఓట్ పర్సంటేజ్ తీసుకుంటే. కానీ ఈసారి 60% మహిళలు ఉండే ఛాన్స్ లేదు. సో కాబట్టి బీజేపీకి వచ్చే అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. ఇక సరే కాంగ్రెస్ అది ఉన్నా లేనట్టు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇక్కడ చిన్న ఇష్యూ ఏంటంటే ఖర్గే ఆపుకు కోఆపరేట్ చేద్దాం అనేటువంటి యాంగిల్లో ఉంది, ఇది చివరి నిమిషంలో బీజేపీని దెబ్బ కొట్టడానికి అనేటువంటి. కానీ రాహుల్ గాంధీ ఆలోచన ఏంటి, అసలు కేజ్రీవాల్ ఆపు వల్లనే కొన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది. పంజాబ్ తుడిచిపెట్టిపోయింది, ఒక పంజాబ్ అనేది అడ్డ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ వరుసగా 3 సార్లు గెలిచింది కాంగ్రెస్ గతంలో, ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు. సో కాబట్టి ఈ ఆపు వల్లే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది. ముందు అసలు ఈ ఆపుని క్లోజ్ చేయాలి అనేది సీరియస్ ఎఫర్ట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీరియస్గా పనిచేస్తే ఆపు నష్టపోయే అవకాశం, ఎంత సీరియస్గా పనిచేస్తే అంత. సింపుల్, వెరీ లాజిక్. 9% అబోవ్ కాంగ్రెస్ పార్టీ కనుక గెయిన్ చేయగలిగితే ఓట్ బ్యాంక్ని, బీజేపీ ఈజీగా అధికారంలోకి వస్తుంది. ఓకే, కాంగ్రెస్ పార్టీకి చూసుకున్నట్లయితే సార్ ఒక్క సీటు కూడా ఇప్పటి వరకు అయితే కన్ఫర్మ్ చేయకుండా, సీట్ రాకపోవచ్చు కానీ పర్సంటేజ్ టైట్ ఫైట్ ఆప్కి బీజేపీకి 13 చోట్ల ఉంది, 4 చోట్ల మీకు ముక్కోణ పోటీ ఉంది. సో ఈ ముక్కోణ పోటీలో బీజేపీ గెయిన్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెరిగింది అనుకో, బీజేపీ గెయిన్ అవుతుంది. సో ఆపు ఓటమికి రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఆపును క్లోజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ పార్టీ సత్తా ఎందుకు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్. అందుకే ఈ ఢిల్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖర్గేని కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తొలగించాలి అనేది. ఈ విషయంలో ఖర్గేకి రాహుల్ గాంధీకి కూడా కొంచెం అభిప్రాయ భేదాలు ఉన్నాయనేది కూడా వినిపిస్తుంది. సరే, ఎనీహౌ మొత్తం బీజేపీ ఆప్ మధ్య ఈ పోటీ ఉంటుంది. ఈ పోటీ ఆప్ మధ్య, ఈ రెండింటి మధ్య ఉండే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా కనుక ఈ సిస్మహాలు తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కాము, జైలుకి వెళ్ళటం, తిహార్ జైలుకి కేజ్రీవాల్, మినిస్టర్ సిసోడియా వెళ్ళటం, ఇవన్నీ కనుక పనిచేస్తే మాత్రం అసలు ఈ చర్చ అంతా అవసరం లేదు, వన్ సైడ్ ఉంటుంది బీజేపీకి. ఎందుకంటే కారణం ఏంటంటే బీజేపీ ఇప్పుడు ఢిల్లీ చుట్టుపక్కల చూసుకుంటే రాజస్థాన్ బీజేపీ, హర్యానా బీజేపీ. సో కాబట్టి ఇప్పుడు కేంద్రంలో ఢిల్లీ బీజేపీ ఉంది. సో కాబట్టి చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఢిల్లీలో ఉన్నారు, వ్యాపారస్తులు అనేక మంది ఉన్నారు, వీళ్ళందరూ ఢిల్లీలో ఉన్నారు. కాబట్టి బీజేపీకి అండగా ఉండే అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. అది పనిచేస్తే బీజేపీ ఫుల్ పేజ్డ్ మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చూస్తే 2020 పోల్చుకుంటే మాత్రం చాలా డ్రాస్టిక్గా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఏది ఆపుకి. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఆపు మళ్ళీ గవర్నమెంట్ ఏర్పాటు చేసేటువంటి ఛాన్సెస్ ఉండవు. అద్భుతం జరిగితే తప్ప. అద్భుతం జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అది కూడా మనం అద్భుతం జరగదని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే కేజ్రీవాల్ చాలా తెలివిగా ఈసారి ఫ్రీబీస్ని ఢిల్లీలో అద్దెకుండేటువంటి వాళ్ళకు కూడా ఇస్తున్నాడు. అది కొత్త తరహా అనౌన్స్మెంట్. అది ఇది బీజేపీ వాళ్ళు ఫ్రీబీస్ ఇస్తున్నారు, ఆపు ఫ్రీబీస్ ఇస్తుంది. సరే, కాంగ్రెస్ పార్టీ కూడా ఫ్రీబీస్ ఇస్తుంది, దాని ఓట్ షేర్ ఎంత అనేది అది క్రైటీరియా తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. ఇక్కడ ఫ్రీబీస్ అద్దెకుండేటువంటి వాళ్ళకు కూడా అనౌన్స్ చేశారు. అది కనుక పనిచేస్తే ఆప్ మళ్ళీ ఎంతో కొంత మెజార్టీ తోటి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అది లేకపోతే బీజేపీ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ కాకుండా అసలు కాంగ్రెస్ పార్టీ నిజంగా బలపడి రాహుల్ గాంధీ ఎఫెక్ట్ పనిచేసింది అనుకోండి, కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ.
సింపుల్, వెరీ సింపుల్. 8 నుంచి 10 స్థానాలు కనుక సంపాదించుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది 2013 లాగా. 2013 అదే జరిగింది కదా, ఇమీడియట్గా కేజ్రీవాల్ దిగిపోయాడు, అది వేరే విషయం. సో ఆ తరహా ఇప్పుడు ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ తన ఓట్ బ్యాంక్ని తను నిలుపుకోగలిగితే కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు. సో కాబట్టి 3 రకాలుగా మనం తీసుకోవచ్చు దీన్ని రిజల్ట్ని. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మీద, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెరిగితే బీజేపీకి అధికారం వచ్చే అవకాశం ఉంది. లేదు లేడీస్ స్ప్లిట్ కాకుండా ఉంటే కేజ్రీవాల్ ఫ్రీబీస్కి కేజ్రీవాల్ మళ్ళీ ఎంతో కొంత మెజార్టీతో అధికారం వచ్చే అవకాశం ఉంది. లేదు కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథన్ అయింది అనుకుంటే కింగ్ మేకర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. సో ఓవరాల్గా ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ అంటే మనం ఇంకా యాక్యురేట్గా మనం చెప్పలేం, కానీ నువ్వా నేను అన్నట్టు పోటీ ఉంది ఆప్కి బీజేపీకి మధ్యలో నడుస్తుంది యాజ్ ఆఫ్ నౌ. మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు బీజేపీ వస్తుందని చెప్పారు కదా అని చెప్పి ఇప్పుడు మన రిజల్ట్ ప్రొజెక్షన్ ఏంది, 3 సీట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంది. బీజేపీ ఫామ్ అవుతుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తున్నాం మనం. ఇప్పుడున్నటువంటి ఈ యాజ్ ఆఫ్ నౌ 4వ తారీఖు మధ్యాహ్నానికి ఉన్నటువంటి రిజల్ట్ మనం చెప్తున్నాం. ప్రొజెక్షన్ అది కూడా చేసింది ఎప్పుడు ప్రొజెక్షన్ మనం 2వ తారీఖు చేసాం. ఈ 2వ తారీఖు చేసుకొచ్చినట్టు సమాచారాన్ని మనం కంక్లూడ్ చేసి ఇప్పుడు మనం అందిస్తున్నాం. ఇది ఇప్పుడు 4వ తారీఖు 5వ తారీఖు అంటే ఇంకొక 12 అవర్స్ ఉంది. ఈ 12 అవర్స్ లో మీకు మ్యాజిక్ క్రియేట్ అవుతుందా అంటే ఖచ్చితంగా మ్యాజిక్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనేక ఎన్నికలు మనం చూసాం మ్యాజిక్ క్రియేట్ అయిన ఎన్నికలు. పోల్ మేనేజ్మెంట్ ఈ పోల్ మేనేజ్మెంట్ లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బలంగా ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు అక్కడ. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకే అవకాశం ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఏదో ఇక అద్భుతంగా ఏదో మిరాకిల్ జరిగితే తప్ప అని చెప్పి మనం అనుకోవచ్చు. ఒకవేళ ఆప్ వచ్చినా కానీ నేరో మెజార్టీ తోటి వచ్చే అవకాశం ఉందంటే క్లీన్ స్వీప్ ఇంతకు ముందులాగా చేసేటువంటి సిచ్యువేషన్ 2020 అయితే రిపీట్ కాదు, 2015 కూడా రిపీట్ కాదు, అంతవరకు చెప్పొచ్చు మనం. ఓకే, సిఎస్ రావు గారి సర్వే ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ అంటే ఈ టైంకి అయితే అక్కడ హోరీ పరిస్థితి అయితే ఉంది, కానీ ఎక్కువ పర్సెంట్ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకునేలాగా మాత్రం భారతీయ జనతా పార్టీ పోల్ మేనేజ్మెంట్ అయితే చేస్తూ ఉంది. కొంచెం యాప్ అయితే వెనకబడేటువంటి అవకాశం ఉంది అంటూ సార్ చేసినటువంటి ప్రొజెక్షన్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.